అందరికీ నమస్తే అండి. ఒకవైపు ఎమోషనల్ క్షణాలు, భావోద్వేగ క్షణాలు. నిన్నటి నుంచి కూడా, నిన్న మధ్యాహ్నం నుంచి కూడా భావోద్వేగ భరిత వాతావరణం. రాష్ట్రంలో రాజకీయం, రాష్ట్రంలో ప్రజలు, రాష్ట్రంలో నాయకులు, రాజధాని శ్రేయోభిలాషులు, రాష్ట్ర శ్రేయోభిలాషులు, చదువుకున్న వాళ్ళు, రకరకాల వర్గాలకు చెందిన వాళ్ళందరూ కూడా హమ్మయ్య! ఇప్పటికి ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టంలోకెక్కింది. కాబట్టి భవిష్యత్తులో ఎవరైనా అధికారంలోకొస్తే రాజధానిని ఇక మీదట మార్చలేరు. నిజమే మార్చలేరు. 100% మార్చలేరు. మళ్ళీ రాజధానిని మార్చాలి అంటే రాష్ట్ర శాసనసభలో బిల్లు చేస్తే సరిపోదు. చట్టం చేస్తే సరిపోదు. కేంద్రం స్థాయిలో చేయాలి. సో, కేంద్రంలో అంత ఆషామాషీ కాదు. కాబట్టి అమరావతికి రాజముద్ర పడినట్టే. అమరావతి శాశ్వత రాజధానిగా ఉన్నట్టే. చట్టబద్ధం అయినట్టే. కాబట్టి ఆ ఎమోషన్స్ కొన్నుంటాయి. రాష్ట్ర రాజధాని కోసం భూములిచ్చిన వేలాది కుటుంబాల రైతులతో సహా, ఆ సమీపంలో 2, 3 జిల్లాల్లో ఉన్న సామాన్య ప్రజలతో సహా, రాజధానికి వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉత్తరాంధ్ర, రాయలసీమ వాసుల్లో కూడా ఆ స్థాయిలో భావోద్వేగాలు రావడానికి కారణం ఏమిటంటే, గడిచిన 12 ఏళ్లలో మన రాష్ట్రం రాజధాని విషయంలో గందరగోళం ఉండడం, ముఖ్యంగా గడిచిన 5 సంవత్సరాల పరిపాలనలో రాజధాని విషయంలో ఆడిన ఈ నాటకాలు, డ్రామాలు అందరూ కళ్ళారా చూసాం గాబట్టి, రాజధాని విషయంలో అంత ఎమోషన్స్ ఉన్నాయి. ఆ ఎమోషన్స్‌ని క్యాచ్ చేసి, భవిష్యత్తులో మళ్ళీ ఎవరు మార్చకుండా కూటమి ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకొని, కేంద్ర ప్రభుత్వ సహకారంతో కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ చేసింది. సో, ఇదంతా ఇలా ఉంటే, ఇంత ఎమోషనల్ ఉంటే, దాన్ని కూడా ఎంటర్‌టైన్‌మెంట్‌గా మార్చి, సాక్షిలో ఈరోజొచ్చిన వార్త గాని, అండ్ వైసీపీ వాళ్ళు చేస్తున్న ప్రచారం చూస్తే అసల మామూలుగా లేదనమాట. మావిగన్నేమో జనం విపరీతంగా కీర్తిస్తున్నారంట. ఆ సాక్షిలో ఈరోజు ఫస్ట్ పేజ్‌లో ఆర్టికల్ వచ్చింది. మీరు చూసే ఉంటారు. చూడండి ఒకసారి. మావిగన్ ఆ! జనం కీర్తిస్తున్నారు. ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆచరణాత్మక రాజధానిని ప్రతిపాదించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. అసలు మామూలుగా కీర్తించలే ఈరోజు సాక్షి. ఒకవైపు మావిగన్ని విపరీతంగా జనం ట్రోల్స్ చేస్తున్నారు. తిట్టుకుంటున్నారు. ఆ! విపరీతమైన వ్యతిరేకత వస్తోంది. ఈ పదం ట్రోల్ అయినంతగా ఇంకే పదము ట్రోల్ అవ్వవు. ఈ పదం వాడినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ట్రోల్స్ సాధారణమే రాజకీయాల్లో. కానీ ఈ పదం మీద జగన్మోహన్ రెడ్డి గారిని ట్రోల్ చేసినంతగా ఇంకా ఏ పదం విషయంలో చేయరు. లక్షలాదిగా ట్వీట్లు పడుతున్నాయి. లక్షలాదిగా పోస్టింగులు పడుతుంది. మీరు జస్ట్ ఒక అరగంట, గంట ఖాళీగా ఉంటే ఇన్‌స్టాగ్రామో, ట్విట్టరో ఓపెన్ చేసి ఆ మావిగన్ అనే హ్యాష్‌ట్యాగ్ ఎతికేయండి. ఎన్ని వస్తున్నాయంటే పచ్చి బూతులు తిడుతున్నారు భవిష్యత్తు. జగన్మోహన్ రెడ్డి గారిని పచ్చి బూతులు తిడుతున్నారు. పచ్చి బూతులతో పేర్లు ఫస్ట్ పేర్లన్నీ పెడుతున్నారన్నమాట. ఇంక చెప్పలేను. సో, అంత వ్యతిరేకత ఉంటే, అంత ఎంటర్‌టైన్‌మెంట్‌గా జనం చూస్తుంటే ఈ పదాన్ని, జనం ఆహ్వానిస్తున్నారు. ఆచరణాత్మక రాజధాని అని చెప్పి సాక్షిలో పనికిమాలిన వార్త. అది మరీ కామెడీ. అంత వ్యతిరేకిస్తున్నా, అంత ట్రోల్స్ చేస్తున్నా, దాన్ని అనుకూలంగా రాస్తున్నారు అంటే ఎంత గట్టుండాలి? ఎంత తెలివితేటలుండాలి? ఎంత కన్నింగుండాలి? మామూలు విషయం. రైట్. సో, ఇట్లా ఒకవైపు ఎమోషనల్ క్షణాలు, భావోద్వేగభరిత క్షణాలు, మరోవైపు ఎంటర్‌టైన్‌మెంట్, కామెడీ ఇవన్నీ మిక్స్‌డ్‌గా ఉన్నాయన్నమాట. నిన్న, ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో చూస్తుంటే. సో, ఓవరాల్‌గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంతకన్నా దిగజారదు అనుకున్న ప్రతిసారి దిగజారుతున్నారు. నిజంగా ఓపెన్‌గా చెప్తున్నా, రాజధాని విషయంలో వాళ్ళు ఏమి మాట్లాడకుండా ఉన్నా సరిపోయేది. కానీ లోక్‌సభలో ఆమోదిస్తున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మావిగన్ అని చెప్పడం ఉందో చూసారా? తప్పు. ఎందుకంటే ఎందుకు తప్పంటున్నానంటే, ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎందుకని మావిగన్ అనేది వాడలేదు? అప్పుడెందుకు రాజధాని వికేంద్రీకరణ అని 3 రాజధానులన్నారు? ఇప్పుడెందుకు మావిగన్ అంటున్నారు? అప్పుడే చేసుకోవచ్చుగా, ఆయన చేతిలోనే ఉందిగా. పైగా ఈ మావిగన్ అనేది అప్పుడే 2020లోనే ప్రపోజ్ చేసుంటే ఇంత వ్యతిరేకత వచ్చేది కాదు. రాజధాని విషయంలో ఇంత కాంప్లికేటెడ్ అయ్యేది కాదు. 3 రాజధానులు అన్నారు గాబట్టే కాంప్లికేటెడ్ అయింది. ఆయన మీద వ్యతిరేకత వచ్చింది. అప్పుడే మావిగన్ అనే ప్రపోజ్ చేసుంటే 80% పబ్లిక్ యాక్సెప్ట్ చేసేవాళ్ళు. కానీ అప్పుడు చేయలా. ఇప్పుడేదో నోటికొచ్చింది చెప్పారంతే. ఎవరో పక్కనున్న సలహాదారుడు ఎవడో చెప్పుంటాడు పనికిమాలినోడు. జగన్మోహన్ రెడ్డి గారి సలహాదారులే ఆ పార్టీని ముంచేస్తారేమో. మరి అంటే ఆళ్ళకి పనుండాలంటే పార్టీ ఎప్పుడు ఇలా స్థితిలో ఉండాలేమో. మళ్ళీ అధికారంలోకొస్తే సలహాదారులను ఆయన పట్టించుకోరు గాబట్టి, వాళ్ళ మాట వినరు గాబట్టి, బహుశా అందుకే పార్టీని నాశనం జేస్తున్నారు. దీన్ని కూడా కీర్తిస్తూ వైసీపీ సోషల్ మీడియాలో కరుడుగట్టిన వాళ్ళు మరీ దారుణంగా మాట్లాడడం, దాన్ని సమర్థించడం, దాన్ని యాక్సెప్ట్ చేయడం చూస్తుంటే ఇంతకన్నా దిగజారరు అని అనుకోకూడదు. ప్రతిసారి మరింతగా దిగజారుతూనే ఉంటారనేది మాత్రం మనం వైసీపీని నమ్మం. సో, వైసీపీ విషయంలో మనం
వాళ్ళకొక రాజకీయ నిలకడ లేదు, రాజకీయ విధానం లేదు, రాజకీయ వ్యూహం లేదు. ఎప్పుడు ఏది పడితే అది మాట్లాడడము, దాన్ని విపరీతంగా సమర్థించుకోవడము, ఇష్టం వచ్చినట్టు సొంత మీడియాల ద్వారా చెప్పించుకోవడం తప్ప, ఆ బ్యాచ్‌తో ప్రమోట్ చేసుకోవడం తప్ప ఇంకేమీ లేదమ్మా. నిజంగా అసలు నేను చాలా మందితో మాట్లాడాను. వైసీపీలో ఉన్న వాళ్ళతో కూడా. రాజధాని అంశం మీద మాట్లాడకుండా ఉంటే సరిపోయేది. మేము వ్యతిరేకించట్లేదు, అనుకూలించట్లేదు. కాపోతే బిల్లులో సరైన విషయాలు లేవు అని సైలెంట్‌గా ఉంటే సరిపోయేది. అలా కాకుండా ఈ ఇటువంటి ప్రపోజల్ చేయడం ఇదంతా పిచ్చితనంగా ఉంది అనేది ఆ పార్టీలో చాలామంది ఆవేదించుకుంటున్నారు.